చెల్లెడా ఈ నిమ్మకాయ నీరు మధ్య విగ్రహాన్ని తీసుకుని అన్నయ్య ఏమిటమ్మా ఈ నిమ్మకాయ నీరు మధ్య విగ్రహాన్ని తీసుకోండి అన్నయ్య. అలాగని తీసుకున్నానమ్మా అన్నట్టు జ్వరమా నేకెందుకో తీసుకున్నానన్నా అంటాడు. చెల్లెల దగ్గర వినయం పాటించగలదు అన్నయ్య. ఏమిటమ్మా ఆయనను మా వదిలేనా దొరకాని గారు 7 మంది కుమారుడు, సరే 6 మంది కోడళ్ళు, మన ఓలుగుండ ప్రజలు ఎల్లరు క్షేమంగా ఉన్నారు అన్నయ్య. ఎల్లరు సుఖజీవనం ఉన్నారు. మా బావ చిన్నాగిరెడ్డి మీ 6 మంది కన్న కుమారుడు, అవును మీ 6 మంది కోడళ్ళు, మీ చిన్న కూతురు చిన్నమ్మ ఎల్లరు సుఖజీవనం ఉన్నారేమమ్మా. ఎల్లరు క్షేమంగా ఉన్నారు అన్నయ్య. ఆయనను అవును ఓలుగుండ నుంచి పాల్గొంటున్న నుంచి 25 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక్కరోజు చెల్లెలు ఉన్నదని మనసారా కలిసిన వారి కాదు, పుట్టినింటికి పిలిచిన వారి కాదు, 7 దినం వచ్చిన కారణం ఏమన్నాయా? అలాగే నేను తెలిపిదను. అలాగే అందులో 6గురికి పెళ్లి చేసి ఉన్నాను. నా చిన్న కుమారుడు రంగరెడ్డికి ఇంకా పెళ్లి లేదు కావున నీ చిన్న కూతురు చిన్నమ్మ ఎగవచ్చి ఉన్నాడు. వారికి 2గురికి పెళ్లిళ్ళు చేసి సంతోషములతో అన్నయ్య. ఏమిటమ్మా నా చిన్న కుమారుడు నేను చిన్న కుమారుడికి వివాహం చేయమని అడుగుతున్నామన్నయ్య. అవును చెల్లె, ఎందుకోసం వచ్చావు? చెల్లెల మీద ప్రేమ అభిమానం లేదు కదా నీకు? నీ మీద ప్రేమ అభిమానం లేకేమమ్మా.